హలో అండి. ఈరోజు వీడియో అయితే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా జాగరానికి. సో ముందు రోజు అయితే అన్నయ్య గారు అబ్బాయి బర్త్డే జరిగింది. బర్త్డే అంటే సరిపోతుందా, దానికోసం కేక్ తీసుకోవాలి, పిల్లలకి స్నాక్స్ తీసుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పి మల్కిపురం వచ్చేసాము. ఫస్ట్ అయితే కేక్ బుక్ చేసేసి తర్వాత స్నాక్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి కేక్ మద్రమ్స్ లో బుక్ చేద్దామని అన్నయ్య అయితే తీసుకొచ్చేసాడు ఇక్కడికి. ఇంకా బ్లాక్ ఫారెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే మన డాడీ బర్త్డేకి బయట అయితే తీసుకున్నాం కానీ పెద్ద అనిపించలేదు. మద్రమ్స్ లో బాగుంటుంది కదా, కాస్ట్ ఎక్కువైనా మరి టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి బుక్ చేద్దామని వచ్చి ఇంకా నైట్ 6 o'clock వస్తామని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. సో టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పీస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా టేస్ట్ అయితే బాగుందని చెప్పి ఇంకా అదే కన్ఫర్మ్ చేసేసుకున్నాము. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే వేరే చోటుకి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇంకా హోల్సేల్ షాప్లు ఉంటాయి. ఇలా పిల్లలు పుట్టినరోజు టయానికి కరెక్ట్ గా మనం ఊరు వచ్చామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన అనే వాళ్ళు మన చుట్టూ ఉంటారు కాబట్టి అందరూ పిలిస్తే వస్తారు. అదే సిటీలో అనుకో మన వాళ్ళు ఉండరు కదా. ఇంకా షాపింగ్ చేసి అలసిపోయామని చెప్పి మా అన్నయ్య జ్యూస్ షాప్ దగ్గర ఆగి జ్యూస్లు అయితే ఇప్పిస్తానన్నాడు. ఇంకా మాకొద్దు, నేను ఐస్ క్రీమ్ తింటానంటే వదిన కూడా ఐస్ క్రీమ్ తింటానన్నది. ఇంకా మా వాడైతే జ్యూస్ తాగి చిల్ అయిపోయి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాడు. పెద్దవాళ్ళ కన్నా ఇలాంటి పుట్టినరోజులు చిన్నపిల్లల్ని పిలిస్తేనే బాగుంటది కదా అని చెప్పి చిన్నపిల్లల పర్పస్ మొత్తం అన్ని స్నాక్స్ తీసుకున్నాము. పెళ్లి సిరీస్ చేసి మా మేనల్లుడు పెళ్లి అని చెప్తున్నాను అనమాట. సో బర్త్డే కదా మర్చిపోయి. సో నెక్స్ట్ అయితే బర్త్డే వీడియో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.